హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, సో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంచలనం క్రియేట్ చేసిన బర్రెలక్క మీ అందరికి తెలుసు. సో తను ఎలక్షన్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, అది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి మనందరికి తెలుసు. అసలు లవ్ మ్యారేజా కాదా అనేది మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో వాళ్ళు ఎవరో కాదు, బర్రెలక్క వెంకటేష్. సో ఇద్దరు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అమ్మా. నమస్తే బ్రో. నీకు ఆ పెళ్లి ఇష్టం ఉండనా ఇష్టం లేకుండా? ఇష్టం లేని ఎందుకు చేసుకున్నావు పెళ్లి? మా డాడీ ఫోర్స్ చాలా ఉండే. ఇంకా మా మమ్మీ ఏమని చెప్పిందంటే, అంటే ఒక ఇప్పుడు ఎవరి ఫ్యామిలీలో అయినా ఒక ఆడపిల్ల అంటే ఫాదరు టార్చర్ చేసిండు అనుకో, వాళ్ళ మనసులో ఏమైనా ఉంటుందంటే ఒక ఆడపిల్లని దాటిచ్చేస్తే నేను ధైర్యంగా గట్టిగా ఎదిరించి మాట్లాడగలుగుతా. మా మమ్మీ మైండ్లో కూడా ఇదే ఉంటుండే. ఇంకా మా మమ్మీ కూడా ఇష్టం లేకుండే, వద్దు అనేసి బాగా వద్దు మా అమ్మ కూడా నచ్చలేదు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉండి వద్దులే, ఇంటరు సెకండ్ ఇయర్ అప్పుడు, వద్దులే ఇంత తొందర ఎందుకు ఉండేది ఒక ఆడపిల్ల అని అంటే, ఇంకా మా మమ్మీ ఏమని ఆలోచించుకున్నో తెలియదు. ఇంకా శిర్ష నువ్వు ఒక్కదాన్ని చేసుకుని దాటినావు అనుకో, తర్వాత నేను ఇంకా డాడీని ధైర్యంగా ఎదిరించి మాట్లాడగలుగుతా. ఆయన చేసే తప్పులను కూడా ఇప్పుడు కప్పేస్తున్నా కదా, తర్వాత నేను 10 మంది ముందు అలా పెట్టేనే నేను గట్టిగా మాట్లాడగలుగుతా. ఇప్పుడు ఏమన్నా అంటే నీ బిడ్డను చదివియను, నీ పిల్లలను చదివియను, ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తుండే. కాలేజ్ ఫీజు కట్టకపోతుండే. కరెక్ట్ ఈ రోజు ఫీజు ఉందా, ఇంకా నిన్న నుంచి టార్చర్, ఇంకా ఫీజు కట్టననేసి బట్టలు చదువుకొని వెళ్ళిపోవడం. సరే, పెళ్లి ఇవన్నీ చేసినందుకు పెళ్లి కొప్పుకున్నాను, ఇష్టం లేకున్నా పెళ్లి కొప్పుకున్నాను. సో అంటే ఎప్పుడు విడిపోవాలనిపించింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు? ఇంకా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజ్ లేదు కదా, నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎక్కువ పని, ఉమ్మడి ఫ్యామిలీ వాళ్ళ, చాలా పెద్ద ఫ్యామిలీ, నాకు పని అర్థం కాకపోయేది, కొంచెం పోటీ లెక్క ఉండేది. ఇంకా నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉన్నది. అప్పటికైనా నాకు డిపార్ట్మెంట్ జాబ్ అంటే పిచ్చి, ఆ ఏజ్ నుంచి అయినా, చిన్న ఏజ్ నుంచి అయినా. ఇంకా కొంచెం చదువుకు నాకు బ్రేక్ కట్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిస్తా అని చెప్పేసి మమ్మీ చదువుకుంటారు, లేకపోతే నేను డబ్బు పెట్టి చదివిస్తా అన్నది. ఇంకా మమ్మీ చదివినికి వీలు కాలేదు అక్కడ. ఇంకా అదంతా ఆగం, చదువు అయిపోతుంది. ఇంకా నాకు టార్చర్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నది. ఇంకా మమ్మీ ఇంకా రోజు ఏడిపోయి మమ్మీకి ఫోన్ చేసి, ఇంకా మమ్మీ ఉండి అనుకున్నది, చీ అమ్మ ఒక్క బిడ్డ ఉంటే ఇట్లా ఇచ్చి నేను ఇంత గోసపడాలా, ఎవ్వడన్నా ఏమన్నా అనుకో, నాకు అవసరం లేదు, నా బిడ్డ నా కళ్ళ ముందు ఉండాలి, చచ్చిపోతే కానీ ఏమన్నా ఇంకా నాకు కాదని చెప్పేసి ఎంతమంది చెప్పి నిన్న లేదన్న, నా పిల్ల నాకు కావాలని ఇంకా తీసుకొచ్చేసింది. ఇంకా వచ్చేసింది ఊరికొచ్చి, ఇంకా గొడవ పెట్టుకొని తీసుకొచ్చేసింది. అంటే తీసుకొచ్చిన తర్వాత మరి విడాకులు ఎట్లా జరిగినాయి? ఇంకా మామూలుగా పెద్ద మనుషుల ముందు అలా మాట్లాడి అప్పటికి చాలా సార్లు మాట్లాడినాం, ఒక 5-6 టైమ్స్ దగ్గర మాట్లాడిండే, కానీ ఇక అది సెట్ అవ్వలేదన్నా. ఇంకా సెట్ అవ్వలేదు. తర్వాత మమ్మీ వాళ్ళు ఉండి పెద్ద మనుషుల ముందల కాదు, కోర్టు ప్రకారమే డివోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అని అన్నారు. ఎందుకంటే రేపు ఏమన్నా పెన్నెలు పెట్టి ఏమన్నా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది, కోర్టు ద్వారా తీసుకుంటే బాగుంటుంది అని అంటే, మా డాడీ వాళ్ళందరూ ఉండి వద్దు, పెద్ద మనుషుల ముందర మాట్లాడితే ఇజ్జత్ పోతుంది, అది ఇది అనేసి అని అన్నారు. లేదు, నా బిడ్డకైతే కోర్టు ద్వారానే కావాలి, రేపు నా బిడ్డకి ఎలాంటి, మా మమ్మీ బాగా ఆలోచిస్తుంది నా విషయంలో, అస్సలు వద్దు కోర్టు ద్వారానే కావాలని ఒక 1.5 year తిరిగి ఇంకా తీసేసుకున్నా. అయితే ఈ విషయం నేను ఎందుకు అడిగినంటే, ఎలక్షన్ల టైంలో స్వయంగా మీ నాన్ననే వీడియో వదలడం జరిగింది. అది ఎట్లా జరిగిందా అని పక్కన పెడితే, మీ నాన్న మాట్లాడినప్పుడు అందరు విన్నారు. అది నీ ఓటమికి దారి తీసిందా? అవునన్నా, అవును. సో చాలా మంది అన్నారు కూడా నాతోనే, కరెక్ట్. అంటే మా పిన్ని ఉంటది, అప్పుడు దాకా ఓటేద్దాం అనేసి చాలా మంది మాట్లాడినారంట. సడన్ గా అరే పిల్ల ఇట్లా అయిందంట, మనకెందుకు ఇట్లా అంటలతో అది ఇది అని చెప్పేసి ఇంకా చాలా వరకే అయ్యింది. కానీ ఆ వీడియో కావాలని తీయించిరన్న. ఎవరు తీయించారు ఇంకా చెప్పట్లేదు, మేము చాలా సార్లు అడిగినాం, అంటే నేను మాట్లాడట్లేదు. సో మా తమ్ముళ్ళు వాళ్ళు అడిగితే కూడా నేను చెప్పను అంటున్నాడంట. కానీ నువ్వు రీసెంట్ గా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక పర్సన్ పట్టుకుని స్టూడియోలో నువ్వు కొట్టడం జరిగింది. అవునా? అది ఎందుకు కొట్టినంటే ఈయననే కన్ఫర్మ్ గా అన్ని మీడియా ఛానళ్లకు షేర్ చేసిండంట. అక్కడ ఉన్న కొంతమంది వచ్చినప్పుడు కూడా వీడియో వాళ్ళ ఆ అబ్బాయి క్లారిటీ చెప్పిండు, వాళ్ళ ఫాదర్ బర్లకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అడిగారు కదా. సో వాళ్ళ ఫాదర్ వీడియో కూడా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ గా నేనే వీడియో తీయించానని చెప్పేసి ఉంది వీడియో. అదొకటి. ఇంకొంతమంది అక్క వాళ్ళు కూడా అడిగిండు, మీ ఫాదర్ గురించి అడిగిండు, మీ ఫాదర్ తోనే వీడియో కూడా తీయిస్తాడు అని చెప్పేసి అని అన్నాడు. ఇంకా నాకు తెలిసి ఈయన 100% ఆయననే అని నాకు అనిపించింది. ఇంకా ఆయననే ఒప్పుకున్నాడు, నేను తీయించిన వీడియో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీయించినని చెప్పేసి చెప్పిండు కదా. చెప్పిండు, వీడియోస్ ఉన్నాయి, సెల్ఫీ వీడియోస్ ఉన్నాయి. ఇంకా తర్వాత అవి డిలీట్ చేసేసిండు. సరే, డిలీట్ చేసిండు అంటే నువ్వు ఒక ఆడపిల్ల పెట్టుకుని ఒక శివంగి లాగా పోయి స్టూడియోలో కొట్టేస్తున్నావు కదా. శివంగిలకు ఉండాలన్నా, ఎవరైనా శివంగిలకు ఎందుకు ఉండకూడదు చెప్పు?
అవును నాకు జరిగింది అన్యాయము, ఇప్పుడు ఈ వీడియో కూడా షేర్ చేయాలి. నా మీద కరెక్ట్ టైంలో మేబీ విన్ అయ్యేదాన్నేమో చెప్పలేము. చాలా మంది దగ్గరికి వెళ్తే అదే మాట నేను ఎన్ని డేస్ మొహం ఎత్తుకోకుండా ఎన్ని డేస్ నుంచో. ఇప్పుడు ఒక ఆడపిల్లన్నా ఒక చిన్న ఇష్యూ జరిగితే బయటికి వెళ్తేనే విచిత్రంగా చూస్తాను. నేను ఎన్ని రోజుల నుంచి నాకు తెలియని ఏజ్లా నాకు అసలు ఏం తెలియదు, అలాంటి దాన్ని పట్టుకొని ఇది ఏదో పెద్ద అన్నట్టు అన్న. ఆ వీడియో ఎప్పుడైతే వచ్చిందన్న నన్ను అన్నని మాట లేదు. ఇప్పటికి ఎన్ని కామెంట్స్, ఎన్ని గలీజ్ మాటలు తెలుసా అసలు. నాకు ఇవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది? అదొక్క అప్పుడు కొంచెం గట్టిగా చేసుకోనని ఉండింటే అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఏమైనా వేసుకుందామని ఏమో ఇంకా ఏమనిపించాలి. అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడు ధైర్యం. ఓకే, నీ ధైర్యం ఎవరు? వెంకటేష్. వెంకటేశ్వరా? ఇప్పుడు మా మమ్మీ ఆ టైంలో ఇంకా ఊకే ఏడుస్తుంటే ఇంకా తర్వాత మమ్మీ ఫుల్ సపోర్ట్ చేసింది. కానీ ఒక మొగాడికి గట్స్ కూడా ఉండాలి. ఇన్ని జరిగినాక కూడా అంటే ఒక ఆమెకి ఇంత అన్యాయం జరిగిందని, కొంచెం ఆమె కష్టాలలో ఉందని చెప్పేసి ఆమెకు ఒక లైఫ్ ఇద్దామని అనుకున్నావు చూడు, అది గ్రేట్. అది నిజం చెప్పాలంటే. సో అంటే ఎవరన్నా సూటిపోటి మాటలతోటి పొడిచినప్పుడు బాధ అనిపిస్తుందా? పడతాడు, బాధ పడతాడా? ఏమని చెప్తాడు నీకు? నాకే ఉంది చెప్తాను, నువ్వు పట్టించుకోకని చెప్తాడు. కామెంట్స్ ఏమన్నా నోటిఫికేషన్ అంటే యూట్యూబ్ కానీ, యూట్యూబ్ ఈయన దాంట్లో కూడా లాగిన్ అయింది, ఇప్పుడు ఇద్దరు దాంట్లో ఉంది. సో ఏమన్నా పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే ఇంకా డిలీట్ చేసి ఇట్లా ఏమన్నా చూసినావా పట్టించుకోకవన్నీ ముందే చెప్తాడు. ఇంకా ముందే అంటే నేను ఖచ్చితంగా ఫీల్ అవుతా ఏదైనా బ్యాడ్ కామెంట్ అంటే. ఎంత డైవర్ట్ అయిదామన్నా అవ్వలేను కానీ ఆయన డైవర్ట్ అయిపోతాడు, ఇంకా పట్టించుకోడు, ఏ కుక్కలు మరుగుతారని అంతే. కానీ మీకు ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీకు ఇంత సపోర్ట్ వస్తుందని థింక్ చేసిరా మీరు? అస్సలు అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. ఓన్లీ మా ఫ్యామిలీ కాడికి ప్రచారం చేసుకుందాం అనుకున్నాం. ఓకే. మా మమ్మీ ఇంకా అత్తమ్మ వీళ్ళు ఉన్నారు కదా, ఇంకా అందరం మా ఫ్యామిలీ కాడికి వెళ్ళి ప్రచారం చేసుకుందాం అనుకున్నాం కానీ అనుకోకుండా ఫుల్ సపోర్ట్ వచ్చింది. సో ఫుల్ సపోర్ట్ వచ్చింది. ఎన్ని పైసలు వచ్చినాయి మీకు? ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలు చెప్పలేరు, ఇప్పుడు చెప్పాలి. ఎంత డబ్బు వచ్చింది? నేను ప్రతిసారి చెప్తే అబద్ధం అనుకుంటున్నారు. ఈయన పక్క నుండి అకౌంట్స్ కానీ అన్ని చూసుకునేది ఈయనని కూడా అడగండి. ఓకే. సో ఆమె ఆన్సర్ చెప్పదంటే ఈయనదే అడగండి. ఎన్ని పైసలు వచ్చినాయి? 20 వరకు వచ్చినాయి. 20 lakhs వచ్చినాయి. ఏం చేసారు 20 lakhs మరి? 13 వరకు ఎలక్షన్ లో ఖర్చు పెట్టినాం. ఓకే, 13 లక్షలు ఎలక్షన్ దానికి ఖర్చు అయిపోయినాయి. ఇంకే 7 లక్షలు 2 lakhs వరకు జనాలకు హెల్త్ ఇష్యూస్ బాగాలేకపోతే వాళ్ళకి ఇచ్చినాం. ఓకే. ఏడిచ్చారు మీరు? వీడియోస్ చేసిరా? చేసినాం. కొన్నేమో మాకు చేయాలనిపించలేదన్నా, అట్లా వీడియో చేస్తే కూడా ఈమె ఏదో పెద్ద హర్షసాయి లెక్క మళ్ళా పేరు పొందుదా ఇంకా అట్లా మళ్ళా కట్టెపెట్టి మాట్లాడారు. ఈ మనం చేసే సహాయం ఇంకా 10 మందికి తెలియాల అవసరమా? ఏదో మనం చేసేది మన మనసుకు తెలిస్తే చాలు, దేవుడు రేపు మనకు కూడా ఏదో రూపంలో హెల్ప్ చేయిస్తాడులే అనేసి మేము కొన్ని వీడియోస్ పెట్టినాం. కొన్ని వద్దనిపించింది. దాన్ని కూడా కావాలని ఏదో పబ్లిసిటీ కోసం చేస్తుంది, హర్షసాయి అన్న చేస్తాడు కదా హెల్ప్, సో అట్లా బిల్డప్ కొడదామని అట్లా కూడా నన్ను బాధ పెట్టి. సరే, ఇంకా 5 లక్షలు ఏం చేసారు? ఇంకా 5 లక్షలు అంటే 20 కరెక్ట్ రాలేదు. ఓకే, 19. సరే 19 అనుకో. ఇంకా 4 లక్షలు ఏం చేసారు? ఇంకా 4 లక్షలు అంటే ఇంకా ఇప్పుడు ఇంత ముందుకు ఇంకా ఖర్చులకు వాడుకున్నది. ఇంకా తర్వాత ఎడ్యుకేషన్ కోసం అని ఒక 1 lakh వరకు ఉంచుకున్నది. ఓకే. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఇప్పుడు ఎంపీలో వాడుకుంటాం. ఎంత ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అమౌంట్ మీ దగ్గర? ఉంటుంది అన్న ఒక 1,20,000 దాకా ఉంటాయి. 1,20,000 ఉంది. సో నువ్వు 1,20,000 తోటి ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్కి ఎన్ని పైసలు అయినాయి? 12,500. 12,000 అయినాయి. మొత్తం ఖర్చులు వేసుకొని 20,000 పోయినాయి అనుకోండి. అంటే మీ దగ్గర ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఓన్లీ 1,00,000 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర, అంతే. సో పెళ్ళికి ఎంత ఖర్చు అయింది? 10 lakhs పైసలు ఎడికి వచ్చినాయి? అప్పు తెచ్చినాం. ఎన్ని? అంటే 7 వరకు తెచ్చినాం. 7 వరకు అప్పు తెచ్చారు. 3 లక్షలు ఎక్కడి? మా ఇంట్లో పర్సనల్. సో నిజం చెప్తున్న జనాలు ఏం మాట్లాడుకుంటారో, సో ఎలక్షన్లో వచ్చిన పైసలతోటి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని మాట్లాడుతున్నారు. దీనికి మీ దగ్గర సమాధానం ఏంది? తెచ్చిన కాగితాలు ఉడక ఉన్నాయి, అప్పులు తెచ్చినవి ఉడక. ఓకే, అప్పులు తెచ్చిన కాగితాలు ఉన్నాయి. ఇంకేమన్నా నాకైతే మాకెళ్ళైతే పెళ్లి ఖర్చు అంత మాది మామూలుగానే ఉంటుంది. అమ్మాయి వాళ్ళ ఇంటికాడ అంత హంగులు ఆర్భటంగా అయితే ఏముండదు. సో వాళ్ళే అప్పు తెచ్చిరు. ఇంకా నాకు అన్ని లెక్కలు అయితే అంత తెలియదు. ఓకే. సో జనాలు అనుకుంటున్నారు చాలా మంది, అంటే ఈమె అది చేస్తున్నది ఇది చేస్తున్నది బట్ ఏం చేయలే అది అని చెప్పేసి. సో ఎమ్మెల్యే ఎలక్షన్లో మీకు అంత సపోర్ట్ వచ్చినట్టు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ వస్తుంది అని మీరు థింక్ చేస్తున్నారా?
ఏమో వస్తుందని వచ్చినా రాకపోయినా ఇంకా ఏంటంటే ఒకవేళ వేయకపోయిన బాధనే వేసినా బాధనే. వేస్తే అయినా సరే లేచిరని కొందరు అనుకుంటారు, కొందరు ఏంటంటే మనీ కోసం వేసిందని కొందరు అనుకుంటారు. వేయకపోతే ఏమనుకుంటారు అంటే వచ్చిన పైసలతోటి ఖర్చు పెట్టకుండా అట్లనే ఉంచుకున్నదాన్ని దాచిపెట్టుకున్నాను. ఆల్రెడీ నేను కొంచెం వేరే కొన్ని పర్సనల్ పనుల వల్ల నేను ఆల్రెడీ 18K వేద్దాం అనుకున్నాను నామినేషన్. 18 లేదా 19K వేద్దాం అనుకున్నా. ఏదో కొన్ని వేరే పనులు ఉండడం వల్ల నేను ఈరోజు చేయాల్సి వచ్చింది. స్టార్ట్ చేసిరు ఇక మూట ముట్టిందేమో అందుకే ఎంపీగా వేస్తలేదని మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఇంక ఇవన్నీ అయితలేదన్న భరించుడు. ఎంతసేపు అంటే